నాన్న ఒక 1000 రూపాయలు ఉంటే నాన్న అవసరం ఉంది. నీ పాకెట్ మనీ నీకు ఇస్తున్నా కదరా, మళ్ళీ ఎందుకు కొత్తగా అడుగుతున్నావు? అది కొంచెం అవసరం ఉంది నాన్న. కారణం ఏదో తెలీదు, అయినా ఇస్తున్నా. ఇది మళ్ళా రిపీట్ అయితే బాగుండదు చూడు, చెప్తున్నా. సరే నాన్న. నాన్న ఒక 1000 రూపాయలు ఉంటే ఇవా. ఏం చేస్తున్నారా డబ్బులు? నాకు అర్థం కావడం లేదు. ఆ కారణం ఏదో నాకు తెలియాలి. అది ఏం లేదులే నాన్న. రే మామ, నాకు ఈ కొన్ని డబ్బులు అడ్జస్ట్ అయ్యాయి, తీసుకోరా. చాలా థ్యాంక్స్ రా మామ. ఇందుకేనా నా దగ్గర డబ్బులు తీసుకుంటానేది? నా దగ్గర డబ్బులు తీసుకొని ఊరంతా పంచుతావా? సారీ అంకుల్, అది నువ్వు ఆపో, నువ్వు చెప్పరా. ఏమో నాన్న, అది వీళ్ళ నాన్న రీసెంట్ గానే చనిపోయారు నాన్న. ఇంట్లో ఆయన ఒక్కరే సంపాదించేవారు, ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా ఏం లేదు. అందుకే నేను ఏమైనా సహాయం చేద్దామని ఆ డబ్బులు అలా ఇస్తూ ఉన్నా. అయ్యో, అపార్థం చేసుకున్నాను. ఈ విషయం నాకు తెలియదు కదా నాన్న, నన్ను క్షమించు. అయ్యో పర్లేదు అంకుల్. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సంతోషంలో తోడున్నవాడు కాదు ఫ్రెండ్, బాధల్లో కష్టాల్లో తోడున్నవాడే నిజమైన ఫ్రెండ్.